నారాయణ అవతారం కదా. కుచేరుడు ఎలా వచ్చి చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు. పైగా ఖండోత్తరీయున్ హాస్యలీల అందరూ పరిహసించే పద్ధతిలో ఉన్నాడు. అందరి చేత ఎగతాళి చేయబడే పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి వాడు గుమ్మం దగ్గరికి వస్తే ఆ సింహాసనం కూర్చొని కృష్ణ పరమాత్మ పరిగెత్తుకుని వచ్చారు. కరమధ్య ఎదురుగాదని పరిరంభణమాచరించి తీసుకొచ్చి రుక్మిణీదేవితో తాను సుఖంగా ఉండే ఆ హంసతులకి ఆ తల్ప మీద కూర్చోబెట్టి షోడశోపచార పూజ చేసి గౌరవించాడు కృష్ణ పరమాత్మ కుచేరుడు. అదే ఆ స్నేహం, ఇదే చెప్పండి. అది భాగవతంలోది, ఇది భారతంలోది. అంచేత ఎవరితో స్నేహం చేయాలి మనం? భగవంతుడితో స్నేహం చేయాలి. భగవంతుడు మరి స్నేహితుడిగా లభిస్తాడా? మరి దొరుకుతాడండి స్నేహానికి? అనవరత ధ్యానం చేస్తే దీనికి ఒక ఉపాయం ఉంది, చెబుతున్నాను. మీకు నిద్ర వచ్చింది, నిద్ర పట్టింది, లేపారు. ఒరే నీకు ముఖ్యమైన స్నేహితుడు ఎవడరా? భగవంతుడు నువ్వు చెప్పగలిగితే భగవంతుడితో నువ్వు స్నేహం చేసినట్టే. ఆయన అదృశ్య రూపంలోనే ఉండవచ్చు. అలా కదా వెంకట్రావు నాకు స్నేహితుడు అన్నాడు అనుకోండి, పోయింది. ఏదో ఇంకోరో ఎవడోడు మానవుని పేరు చెప్పకుండా నిరంతరం భగవన్నాంశాల్లో మునిగిపోయి నిద్ర పడితే ఆ నిద్రలో భగవంతుడితోటి తాను ఆటలాడుకున్నట్టుగా స్వప్నం వస్తే ఆ సమయంలో ఎవరైనా నిద్ర లేపితే లేచి ఇప్పుడే ఆడుకున్నారా దేవుడితో, భగవంతుడితోటి, వాసుదేవుడితోటి అనుకుని చెప్పగలిగితే మనం అప్పుడు భగవంతుడు మిత్రుడు అవుతాడండి. ఆయన మన స్నేహితుడిగా గుర్తిస్తాడు. ఆ పరాకాష్ఠ భక్తి కలిగిన వాడు కుచేరుడు కనుక ఆయన కాళ్ళు కడి నీళ్ళు చల్లుకుని మంచి బట్టలు ఇచ్చి ఆశ్చర్యపడిపోయారంతా కూడా. ఏమి తపంబు చేసెనకో ఈ ధరణీది ఈ పేద బ్రాహ్మణుడు ఎంత తపస్సు చేస్తే భగవంతుని చేత ఆరాధింపబడుతున్నాడని. ఏమి తపంబు చేసెనకో ఈ ధరణీది విజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపస్యకుడైతనరారు జగస్వామి రమాధినాథు నిజతల్పమునందు వసించి ఉన్నవాడు. ఆయనకి హంసతోరిగా తల్పము ఈ మహనీయమూర్తి గన ఏ ముని పూంగవులెంత వారలు తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగా తలంపగ ఎదుప్రవరుండెదురేగి మోదముందనుగ కౌగలించి ఉచిత క్రియలం పరితుష్టు చేయుసు విరయముదన్ భజించే ధరణీసురుడు. భగవంతుడు సాక్షాత్తుగా కృష్ణ వెళ్ళి ఆయన కౌగలించుకు తీసుకొచ్చాడే. ఉళ్ళంతా మకిలితో ఉంది, మాసిపోయిన బట్టలతో ఉన్నాడే, చెరిగిపోయిన బట్టలతో అదేమీ చూడకుండా కౌగలించుకు తీసుకువచ్చి రుక్మిణీదేవితో హాయిగా కాపరం చేసాడు. తల్ప మీద కూర్చోబెట్టాడే. ఎంత అదృష్టవంతుడు. శ్లాఘించారు భాగవతంలో పోతరామచ్చుడు పద్యాలు. ఆ స్నేహానికి దీనికి పోలికుందండి. అంచేత భగవంతుడితోటి చేయి స్నేహం. మా పింతండ్రి గారు శ్లోకం రాశారు పురుషోత్తమ ఈశస్య సహాయకమర్థయస్వ. మానవులను ప్రధానంగా పెట్టుకో, కానీ మానవుల దైవత్వం చూచి స్నేహం చేయి. మానవుల్ని ద్వేషించకు. మానవుల్ని ఎలా చూడాలి? దైవాన్ని ఎలా చూస్తున్నావు? ప్రతి మానవుల్లోనూ దైవం ఉన్నాడనేటటువంటి సమ్యక్ దృష్టితో చూస్తే నీకు మిత్రత్వం ఏర్పడుతుంది. స్నేహం పెంచుకోవడానికి లక్షణం చెప్పారు ఆత్మవిద్యలో, వేదాంత శాస్త్రంలో. ఏంటంటే అందరిలోనూ భగవంతుడు ఎలా వారిని చూస్తున్నా నేను, ఆ చూస్తుంటే వారిలో ఉన్న భగవతత్వం నాకు కనపడాలి, ఇతనిలో ఉన్న భగవతత్వం నాకు కనపడాలి. ఆ పక్క ఎవరిలో చూసినా సామాన్యంగా పాంచభౌతిక శరీరంతో ఉండేటువంటి వ్యక్తులుగా కాకుండా ఆ వ్యక్తులలో భగవత్ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని నాలో ఉన్న చైతన్యానికి అనుబంధం ఉన్నదనేటువంటి జిజ్ఞాస కనుక మనస్సులో ఉంటే, అలా భగవంతుని తెలుసుకోవాలనే తాత్పర్యం మనలో ఉంటే తప్పనిసరిగా మన భగవంతుడు ప్రేమిస్తాడు. అది మార్గం. వేదాంత శాస్త్ర విషయాలు వచ్చి మరికొన్ని వివరిస్తారు భారతంలో. ఇది ఎలాంటివి కూడా. అంచేత నువ్వు భగవంతుడితో మైత్రి పెట్టుకుంటే లోకంలో ఒక మనిషితో నువ్వు స్నేహం పెట్టుకున్నావు. ఆ స్నేహం పెట్టుకున్నప్పుడు అతనిలో భగవతత్వం ఉన్నదని ఉపాసన దృష్టితో స్నేహం పెట్టుకుంటే విరోధం రాదు. కానీ అలా పెట్టుకుంటున్నాము మనం, భౌతిక ఉపాధితో పెట్టుకుంటున్నాం. కానీ అలా భగవతత్వంతో అనే భావంతో మనం పెట్టుకోవడం లేదు. ద్రోణాచార్యులు గారు భౌతిక స్నేహంగానే అనుకున్నారు కదా. ద్రోణులు ఇద్దరు కూడా ఆత్మదర్శన స్నేహంతో అనుకోలేదు కదా. అందుచేత ఈ ప్రతిభ శ్రమణ జరిగింది. అతడి వెర్రిమొహం వేసుకుని బయలుదేరాడు మనవాడు ద్రోణాచార్యులు వారు. ఎక్కడికి? హస్తినాపురం వెళదాం, అక్కడ భీష్మాచార్యులు ఉన్నారు కదా, అక్కడైనా మనకు కొంచెం ఉపాధి దొరుకుతుంది. మరి ఆ వచ్చేటప్పటికి కురుపాండవులు చిన్న వయస్సులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకుంటున్నారు. ఎవరు? ధర్మరాజాదులు, కౌరవులు. అప్పటికింత విరోధం పెరగలేదు. ఆడుకుంటుంటే బంతి నూతిలో పడిపోయింది. ఆ వచ్చేటప్పటికి ఆయన ఇలా చూసి ఇలా అన్నాడు అనమాట. ఇదే పాఠం చెప్పామన్నా కదా మేము క్లాసులో. మళ్ళీ క్లాస్ జ్ఞాపకం వస్తుంది మాకు, పూర్వాశ్రమం. చాలా ఆనందించారు. అప్పుడు జి రామారావు అతను ఉండేవాడు. ఆ పద్యాలు అస్తమానం చదువుకునేవాడు. అతను 58 బ్యాచ్ అనే నాకు జ్ఞాపకం. ఇలాంటి పద్యాలు ఆ వేళ పాఠ్యభాగాల్లో ఉండేవి. ఉన్నప్పుడు పిల్లలకి ఏమైందంటే వివేకం కలిగేది. ఆసురత్వం లేకుండా దైవీభావాలు, మంచి భావాలు కలగడానికి అవకాశం ఉండేది. సిలబస్ ఆనాడు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నమస్కారం నేను చెప్పలేను. ఇది అది మళ్ళీ
పునరావృతం అయితే మాత్రం నక్సలిజం ఉండదు, మావోయిస్టులు ఉండరు, ఉగ్రవాదులు ఉండరు. ఇలాంటి మంచి పాఠాలు కనుక ఉంటే దైవీ సంపద పెరిగి దేశం బాగుపడుతుందని మాలాంటి వాళ్ళ యొక్క ఆశ. అవి మళ్ళీ పునరావృతం కావాలి. మరి సెక్యులర్ స్టేటు అసలు శివాజీ పాఠమే ఉండకూడదు అన్నట్టు ఆయన. మహమ్మదీయుల మనోభావాలు దెబ్బతింటాయి అంటే శివాజీ పాఠం పెట్టద్దని ఎంత దారుణం అండి. హిందువుల మనోభావాలు తిట్టలే ఎన్ని దెబ్బతిన్నాయో ఔరంగజేబులు భారతదేశం ఎంత బాధపడిందని, హిందువులు ఎంత బాధపడ్డారని. అది కాదుట మనోభావాలు ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటాయట, అందుకని ఆ శివాజీ పాఠం వేయకూడదుట ఇలా అన్నాడు ఆయన. ఎంత దారుణం. శివాజీ దేశభక్తుడు, మహానుభావుడే. ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ సత్యాపన ప్రారంభుండు దయాగుణాంబుతి మహారాష్ట్రాన్వయోత్తముసుడవు వీర క్షత్రియమౌళి భవ్య భరతుర్విధర్మ రక్షార్పిత శ్రీరమ్యుండు భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. అతను అసామాన్య ప్రజ్ఞాశాలి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించిన మహానుభావుడు పాఠం వేస్తుంటే అది వద్దని అంటున్నారే. ఏం చెప్పాలండి వేళ? ఈ వార్త నాకు తెలిసి అంటున్నాను నేను. ఇది సిలబస్లో మనోభావ ఇది కొత్తగా ఇది నేర్చుకున్నారు. మనోభావాలు దెబ్బతింటాయండి. ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా వేళ? ఇప్పుడు శివాజీ పాఠం పెడితే తప్పదు. చాలా శివుని యొక్క అవతారంగా వెళ్ళి విజృంభించారు. శివభారతం ప్రత్యేకంగా చెప్పాలి. అసలు భారతం ఒకటి, శివభారతం అనే పుస్తకం దీని పేరు. గడియారం శేషశాస్త్రి గారు చక్కగా రాశారు. అద్భుతమైనటువంటి కావ్యం అది. ఆ కావ్యం చదివితే మనకి భారతీయత భక్తి పెరుగుతుంది. అటువంటి పాఠాలు వేస్తేట మనోభావాలు ముస్లింలు దెబ్బతింటాయిట. ఈ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు సిలబస్లో పెట్టద్దని ఒక సలహా ఇచ్చినట్టుగా నాకు తెలిసింది. ఆ వ్యక్తి పేరు నేను సభలో చెప్పకూడదు, విడిగా చెబుతాను ఎవడో. మరి ఇదేం పని అండి ఇది? శివాజీ పాఠమే పెట్టుకుంటే ఎలాగండి మహానుభావ చెప్పండి. ధర్మాత్ముడే, పుణ్యాత్ముడే, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సరిపినటువంటి మహావీరుడే. అటువంటి వీరుడు యొక్క పాఠం భారతీయుల పాఠం ఉండకూడదని, సిలబస్లో ఉండకూడదని ప్రతిపాదన చేస్తున్నారని ఏమనుకోవాలని, ఏడవాలా నవ్వాలా చెప్పండి? మా అలాంటి వాళ్ళు ఇంత వయస్సు వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు? ఇదే అండి పరిస్థితి. ఎందరో వినాలని అంటున్నాను నేను. మహానుభావుని యొక్క చరిత్రలకు ఉద్ధరుకునే రోజుల్లో ఏం బాగుపడుతుంది అని చేత పెరిగిపోతూ ఉగ్రవాదం పెరిగిపోతూ ఉన్నది. ఇది శాంతించాలంటే మంచి సిలబస్ రావాలి. ఆనాడు మేము చెప్పిన సిలబస్ ఇప్పుడు వస్తే దేశం అంతా బాగుపడుతుంది. కురుకులజుండు కాండు ఆ పద్యంలో ఉంది కదా, భరతకుల ప్రసూతులరు భాసుర శాస్త్ర మహాస్త్ర వేద్యలను కరము ప్రసిద్ధులై పరుగు గౌతము శిష్యు. కృపాచార్యుల వారికి శిష్యులే మీరు. తన భావమరులను కొంచెం పరిహాసం చేశాడు ఆయన. వీళ్ళకి విద్య చదువుతున్నారు, తన భావమరు, తన భార్యతోటి పిల్లలతో మీ అన్నగారి దగ్గర చదువుకున్నారులే వాళ్ళు, వీళ్ళకి బతి తీసుకోవడానికి చేత కదలే అని కొంచెం కాస్త పురుష లక్షణం ఉంటుంది కదండి, చమత్కారం. అలా నొప్పించకుండా అనకుండా గౌతము శిష్యులు అంటే గౌతమ గోత్రం వాడు. అయితే కృపాచార్యుడు మాట అంటే మళ్ళీ తన భార్య కోపం మాట్లాడదేమో అని తను జాగ్రత్తగా మాట్లాడే ద్రోణాచార్యులు గారు. మరి తన అన్నగారిని అంటే ఊరుకుంటుందండి భార్య మాత్రం. అంచేత కరము అస్త్ర విద్యలో ప్రసిద్ధుడైన కృపాచార్యుడు అనకుండా గౌతమ గోత్రం వాడు. అబ్బో అంత గొప్పవాడి శిష్యులు మీరు బంతి తీసుకోవడమే తెలియటయ్యా అని చమత్కారంగా సున్నితంగా వేళాకోళం చేశాడు కృపాచార్యులు గారిని. అది అలా చేయాలి పరిహాసం. మనసుకు నొప్పించకుండా పరిహాసం చేయాలి. మనం ఎగతాళిగా ఎవరిని హేళనగా అనకూడదు. అదే పరిహాసంలో నవ్వు వచ్చేలాగా, ఆనందం వచ్చేలాగా మాట్లాడాలని మహాభారతం ఇలా తెలియజేస్తోంది మనకి. నన్నయ్య గారి పద్యంలో తెలియజేశారు, ఆ మర్యాదను తెలియజేశారు. భరతకుల ప్రసూతులరు భాసుర శాస్త్ర మహాస్త్ర విద్యలను కరము ప్రసిద్ధులై బరుగు గౌతము శిష్యులు ఇట్టి మీరు దుస్తరమున నూతిలోబడిన కాంచన వేటగొనంగనేరక ఒండురుల మొగంబు చూచి నగుచుంటుటదన్నే అలాంటి వాడి శిష్యులై కూడా, కృపాచార్యుల వారి శిష్యులై కూడా ఇది మాత్రం చేత కాదని ఇలా ఇవ్వండి అని ఆ బంతి మీద బాణం వేశాడు నీళ్లలో తేలి. ఆ బంతికి ఈ బాణానికి వెనకాల పుంఖం అంటారు, దాన్ని వెనక భాగాన్ని పుంఖం అంటారు. దానికో బాణం వేశాడు. దానికో బాణం వేస్తే బాణం ఒక త్రాడుగా, మొత్తం బాణాలు త్రాడుగా ఏర్పడి దాంతో పైకి తీసి బంధించారు. అప్పుడు పంచగురువు గారు దొరికారని ఈ పిల్లలు, ఈ పాండవులు కౌరవులు చిన్న వయసులో ఉన్నారు కదా, తాతగారికి చెప్పడానికి వెళ్ళారు. ఆయన ఎదురొచ్చాడు భీష్ముడు వారు. వెతకపోయిన తీగ కాళ్ళకి తగిలిద్దా అన్నట్టుగా మీ దర్శనం అయిందని గౌరవించి తన ఆస్థానంలోకి పిలిపించాడు. ఆస్థాన గురువుగా పెట్టుకున్నాడు భీష్మాచార్యులు గారు. కురుపాండవులకు విద్య చెప్పండి. ఎవరు నానా దేశాల నుంచి క్షత్రియులందరికీ మీరు విద్య చెప్పండి. ఆయన చెప్పింది ఏమిటి నియమం? ఇతర దేశాల నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మీరు క్షత్రియులకి శస్త్రాస్త్ర విద్యలు చెప్పండి. అందుకోసం ఇచ్చాడు అపాయింట్మెంట్. అది మర్చిపోకూడదు మనం. సరే, ఇలా ఉండేసరికి ఏమైపోయిందనమాట, అస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. సరే, బాగానే ఉంది. బాగా ఉంటే దుర్యోధనుడికి ఈ దుర్బుద్ధి పుట్టి భీమసేనుడికి అపకారాలు చేశాడు. అది తెలియకుండా చేశాడు. భీష్మద్రోళ్ళకి తెలియకుండా
ఉపాంశువత కిడ్నాప్ చేశాడు భీమసేనుడిని. కిడ్నాప్కి లొంగుతాడు ఏటైనా. ఉపాంశు అంటే కిడ్నాప్ అని అర్థం. సంస్కృత భాషలో ఉపాంశు అనే పదం ఉంటుంది, ఇంగ్లీష్లో కిడ్నాప్ అని అర్థం. తీసుకుపోయి ఉపాంశువత చేద్దామని చెప్పి నీళ్లలో పడేశాడు గంగానదిలో. ఆ కట్లన్నీ తెంపుకుని బయటకు వచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఉంది. మూల భారతంలో విషయం నన్నయ్య గారు రాయలేదు. ఆర్యకుడు అని భీమసేనుడు నదిలోకి వెళ్ళిపోయాడు. సంస్కృత భారతంలో తెలుగులో లేదు. ఆ లోపలికి వెళ్ళిపోతే అంటే ఆర్యకుడు అనేటటువంటి వాడు అక్కడ పరిపాలన చేస్తున్నాడు ఆ లోకాన్ని. ఆ ఆర్యకుడికి కుంతీదేవికి బంధుత్వం ఉంది. కుంతీ కుమారుడిని పిలిచి తను ఆదరించి 10 ఏనుగుల బలం ఇచ్చేటటువంటి రసాయనం ఇచ్చాడు. భీమసేనుని చంపేయాలి వీడి తోసేశాడు. కానీ అపకారం చేయబోతూ ఉపకారమైన రసాయనం 1000 ఏనుగుల బలం వాడు 10,000 ఏనుగుల బలం గలవాడు అయ్యాడు భీమసేనుడు. ఆ నీళ్లలో పడ్డవాడు. ఉపకారం అయింది చూడండి. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉపకారమే జరుగుతుంది. అపకారం చేసినా సరే పాముల చేత కనిపించాడు. భీముని పైతోలును భేది అంతశ్చర్మం బహిశ్చర్మం అని సైన్స్లో చెబుతుంటారే, ఆ బహిశ్చర్మాన్ని కూడా కాటు వేయలేకపోయాడు పాములు. పాములు గట్టిగా కరిచినా అతని చర్మం దళసరిగా ఉన్న కారణం చేత విషం ఎక్కలేదు. అది విషాన్నం పెట్టాడు, అది కూడా జీర్ణమైపోయిందని. ఏ అపకారం దుర్యోధను చేద్దామనుకున్నా అవన్నీ ఉపకారాలుగానే పరిణమించి జఠరాగ్ని రుక ప్రమాణ కృష్ణ అంటే కృష్ణాయత్తమైన చిత్తవృత్తి ఉన్నవాడు కనుక మహానుభావుడు. అతనికి అలా జరిగింది. ఆ కృష్ణభక్తి కనపడినట్టు ఉండదు. అది చిత్రం. అర్జునుడు కూడా తిరిగి భక్తుడుగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ భీమసేనుడు ఎక్కడ కృష్ణభక్తి ఉన్నట్టు పైకి కనిపించాడు. కనిపించినటువంటి నిగూఢమైన భక్తి విశేషం భీమసేనుడిది. ఒకప్పుడు అన్నట్టు కృష్ణ పరమాత్మ, మీ అన్నయ్య భక్తి నీ భక్తి కంటే ఎక్కువ ఇది అన్నారు అర్జునుడితోటి. అది పైకి కనపడదు. ఒక్కొక్కళ్ళకి పైకి వ్యక్తం అవ్వదండి. మా బావ అంటూ తిరిగేవాడు ఆయన అలా తిరగలేదు. వచ్చారా బావగారు అని కళ్ళు మూసుకునేవాడు. కానీ లోపల ఆ కృష్ణ పరమాత్మ కనపడే పట్టడానికి సంతోషం. అది భీమసేనుడి యొక్క చిత్తవృత్తికి లక్షణం కనుక ఆయన్ని తలుచుకుంటే భగవన్నామస్మరణ చేసినంత పుణ్యం వచ్చి మన పాపాలు పోతాయని అర్థం. దీనికి సమన్వయం అది. సరే అక్కడికి అయిపోయింది. ఇలా ఉండేసరికి శస్త్రాస్త్ర విద్యలని నేర్చుకుంటున్నారు, బాగా నడుస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే గడ్డు సమస్య చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఒక గడ్డు సమస్య ఏమిటంటే, హిరణ్యధనువుడు అని ఒక ఎరుక బోయేవాడు. అతని కుమారుడు ఏకలవ్యుడు. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడికి వచ్చి నాకు విలువిద్య చెప్పండి అన్నాడు. నేను చెప్పనన్నాడు ఆయన. ఎందుకు చెప్పనన్నాడు? నిషాదపుత్రుండన చేకొనకున్నా. ఎవరికి విద్య చెప్పమని భీష్ముల వారు అపాయింట్మెంట్ ఇచ్చారు? క్షత్రియులకి చెప్పమని ఇచ్చాడు ఆయన. ఉద్యోగ ధర్మం ప్రకారం ఏం చేయాలి? ఆయన చెప్పి నేను పాటించాలా అక్కర్లేదా? ఇప్పుడు మేము పనిచేస్తున్నాం స్కూల్లో, పేరు లేనివాడు ఎవడో వస్తాడు, వాడు ఎలా చేస్తామా మేము? ఎవరైనా పేరు లేదు అని చేత వెళ్ళిపోమని చెబుతాం. అది అలా కనుక మేము అట్టే పెట్టుకుంటే డిపార్ట్మెంట్ ఏమంటుంది? ఈ కుర్రవాడు పేరు లేని ఎందుకు పాఠం చెబుతున్నారు అడగరు నన్ను. పేరుండి అన్నీ ఉంటే అడుగుతారు కదా, లేదా డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ కదా అది. అలాంటి అబ్జెక్షన్ వల్ల చెప్పనన్నాడు ఆయన. అంటే కుల ప్రాతిపదిక మీద ఈ బ్రాహ్మణ చదువు చెప్పనన్నాడు అని చెబుతున్నారు మన వాళ్ళు. నిషాదపుత్రుండని చేకొరకున్న అతన్ని ఆయన క్షత్రియులకు మాత్రమే విద్య చెప్పమని అపాయింట్మెంట్లోనే ఉంది, ఆర్డర్లోనే ఉంది. ఆ ఆర్డర్ను పాటించాడు నియమం. ఆయన ఇష్టం లేక కాదు. అప్పుడేమన్నాడంటే, అయ్యా మీ ప్రతిభను పెట్టుకు ఆరాధిస్తాను తప్పకుండా అలాగే చేయన్నాడు. ద్వేషం ఉన్నవాడైతే నా బొమ్మను కూడా పెట్టుకోద్దనాలి కదా. డైరెక్ట్గా పాఠం చెప్పరు, కానీ నేను నా బొమ్మ నువ్వు పెట్టుకొని చదువు వస్తుందని అనుమతింబడసి ప్రతి లైను చదవండి అందులో ఉంటుంది. ద్రోణుని యొక్క పర్మిషన్ తీసుకుని ఒక మట్టి బొమ్మను చేసి ద్రోణాచార్యులు అని విద్య నేర్చుకున్నాడు. ఆ ద్రోణాచార్యులు వారు ఏం చేశారంటే, ఇతను మన దగ్గరకు వచ్చాడు, మరి చదువు చెప్పడానికి అవకాశం లేదు నాకు, అతను భక్తితో వచ్చి అడిగాడు గనక అతని సకల విద్యలో రావాలని తన యొక్క తేజస్సును ప్రవేశపెట్టాడు ద్రోణాచార్యుల బొమ్మలో. ఆ బొమ్మ సంజ్ఞ చేసేది. బొమ్మను చూసి చదువు వస్తుందండి మనకి. ఇలాగ మాట్లాడకపోయినా ఆ సౌజ్ఞల్ని బట్టి విద్య నేర్చుకున్నాడు ఇతను. ఇది జరిగినటువంటి విషయం. మూల భారతం చూడండి, దానిలో ఇవన్నీ ఉంటాయి మనకి. మూల గ్రంథంలో నన్నయ్య గారు ఇవన్నీ తేటతెల్లగా రాయలేదు, కానీ మూల గ్రంథం కనుక చూస్తే అతను ఇలా బాణం వేయబడి ఆ ద్రోణాచార్య ప్రతిభ ఇలా కళ్ళతో ఇలా అంటూ ఉండేది. అలా అంటూ ఇది కాదు, అలా ఇటువైపు కాదు అటువైపు, అలా బాణాలు సంజ్ఞ చేసేది బొమ్మ. అంటే ద్రోణాచార్యులు వారు తన విద్యావల సంబంధమైన తేజస్సుని ఆ బొమ్మలో ప్రవేశపెట్టాడు కనుక ఆ బొమ్మ యొక్క కదలిక మెదడుకలు పురస్కరించుకొని విద్య వచ్చింది ధనుర్విద్య ఇతనికి. ఇది కారణం. ఇప్పుడు కుల ప్రాతిపదిక మీద వద్దన్నాడా చెప్పండి? ఈ దోషం అంటగట్టవచ్చురా ద్రోణాచార్యుల వారికి? వేపన వాళ్ళకి ఇష్టం ఉండదు దళితుడికి చదువు చెప్పడం అన్నాడు ఒకడు. అసలు దళిత శబ్దమే అన్యాయ శబ్దం మహాప్రభు. దళిత అంటే ప్రాణం లేని వాళ్ళని అర్థం. అంతకంటే
అడుగున పడ్డవారని చెప్పాడు. ముక్కలైపోయి ముక్కలైన వాడు ప్రాణం ఏముంటుందండి, ఇంక వాడి రక్షణ ఏమిటి? దళిత శబ్దాలు దళిత ఈజీ ఇక్కడ డిక్షనరీ తీయండి, మరి ఇంట్లో ఉంది. ముక్కలు చేయబడిన ముక్కలు చేయడం ప్రాణం ఉంటుందండి అంటే వాళ్ళు పెట్టుకున్న పేరులోనే ఎలా ఎవడు పెట్టాడో కానీ ఆ పేరు మీరు ముక్కలు ఇదివరకే చేయబడ్డారని అర్థం అవుతుంది. అంతకంటే పోనీ దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు మార్చుకుంటే బాగుంటుంది. దళిత శబ్దం అన్వయించదండి. ఆ శబ్దానికి అర్థం తెలియక ఇలా అంటున్నారు. ఇక్కడ వేపనోళ్ళకి ఇదే అన్నాడు ఆయన, వీళ్ళకి దళితులకు చదువు చెప్పడం ఎట్లా లేదో ఈ స్వరంతో అన్నాడు. ఇష్టం లేని వాడైతే తేజస్సు ప్రవేశపెడతాడండి. ఆ కదలిక మనకు ఉంటాయా అంటే డిపార్ట్మెంటల్ అబ్జెక్షన్ ఎక్కడ ఉంది? తరగతిలో కూర్చోవడానికి అతను క్షత్రియుడు కాదు గనక వీల్లేదు. కానీ ఎక్కడ ఎలవ చేశాడు, అక్కడ ఎక్కడో బొమ్మ పెట్టుకుంటే బొమ్మలో తన యొక్క అస్త్రవిద్యా ప్రావీణ్యమైన చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు ద్రోణాచార్యులు వారు. తపశ్శక్తి యోగ విద్య తెలిసినవాడు గనక తన శక్తిని యోగశక్తిని ప్రవేశపెట్టాడు ఆయన. ఆ శక్తిని ప్రవేశపెడితే సమస్తాస్త్ర శస్త్రాలు వచ్చేసాయి. ఇది బొమ్మ పద్ధతి చదవని చూద్దాం, మనం చదువుస్తున్నాము. ఆ విధమైన చైతన్యం అక్కడ ప్రవేశపెట్టాడు కనుక గురువు గారు తన మీద ప్రేమ ఉంది ఆయనకి. కానీ మనం ఇప్పుడు డిపార్ట్మెంటల్ అధ్యక్షుడు కనుక చెప్పనన్నాను, కానీ అతను భక్తితో అడిగాడు కనుక చెప్పాలని ఉద్దేశంతో బొమ్మ మాట్లాడదు. కానీ ఆ చేష్టల వల్లనే అతనికి చదువు వచ్చేసరికి ఇదేం జరిగిందంటే వీళ్ళు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఈ కురు పాండవులు ఇది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇంకా అంటే భీమార్జునులు దుర్యోధనాదులు కొంత కలిసి ఉన్నారు కదా. ఉండేటప్పుడు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క యొక్క నుదురు మీద 5 బాణాలు పడి ఉన్నాయి. ఈ 5 బాణాలు ఏమిటి అనేటప్పటికీ అతన్ని అడిగితే ఏమన్నాడు, నేను ద్రోణాచార్యుల వారి శిష్యుని ఏకలవ్యుడిని అన్నాడు. అర్జునుడు అన్నాడు కదా, అతడు మీకు శిష్యుట్టే కదా అన్నారు. అదనే పడ్డాట. ఓహో, నా తేజస్సును ప్రవేశపెట్టిన విషయం అయితే నీకు తెలియలేదు కదా అని ఉలిక్కి పడ్డాడు ద్రోణాచార్యులు వారు. బాగా చదవండి భారతం. తెలిసి అంటున్నాడో తెలియకంటున్నాడు. తెలియకే అన్నాడులే అంటే రహస్యంగా అర్జునుడికి తెలియకుండానే ఏకలవ్యుడిని అంతవాడు చేశాడు. ఈయన శిష్యవాత్సల్యం కనపడింది. సరే వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఈ ఏకలవ్యుడు ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చారు. అక్కడ పద్యం ఉంది చూడండి, పొద్దున మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. జేషులు గారు నేను సంభాషణ చేశాను ఈ పద్యాన్ని గురించే. వారి భావాలు మా భావాలు ఒకలాగే వచ్చాయి. తేజిత బాణహస్తు దృఢదైర్ఘమలేమస కృష్ణదేహు కృష్ణాజినవస్తు అస్త్ర విషయాప్త విషాదు నిషాదు తూచి అస్త్ర విషయాస్త నిషాదు అని పాఠాంతరం. ఆ రాజకుమారులందరూ పరస్పర వక్ర విలోకన క్రియా వ్యాజమునన్ తదీక్షణ నివారితులైరి అతిమత్సరంబునను. మాకంటే వీడు విద్యావంతుడు అయ్యాడని పాండవులు కౌరవులు అనుకున్నారు. అవునా? ధనుస్సు పుచ్చుకున్నాడు వాడు. అప్పుడు ఏమన్నారు, నువ్వు నా దగ్గర చదువుకున్నావు కనుక గురుదక్షిణ ఏమివ్వాలి, డబ్బిమ్మన్నగా ఏమీ కాదు, నీ అంగుష్టం ఇచ్చేయమన్నాడు. ఎంత దారుణం అంటే ఇది. కుడి బొటన వేరు వెంటనే ఖడ్గంతో ఖండించి ఇచ్చేశాడు. అంత భక్తితోటి ఇచ్చాడు, అనుమానం లేదు. ఇలా అడగచ్చా? ఇది న్యాయమేనా? ఇది జీవితంలో మత్సేనా అని మనకి సందేహం కలుగుతుంది. ఎందుకు అలా జరిగిందో చూడండి. ఇక్కడ దీనికి చాలా ప్రాతిపదిక ఉండే విషయాలు. రామాయణంలో ఒక చరిత్ర ఉంది. ఏమిటంటే సీతామ్మవారు అంటుంది రాముల వారితో, అరణ్యకాండలో వస్తుంది ఆ విషయం. ఏమండి మునీశ్వరులకు వాగ్దానం చేశారు రాక్షసులని, వాళ్ళు మీకే అపకారం చేయలేదు కదా, రాక్షసులు మీ జోలికి ఇంతవరకు రాలేదు, వాళ్ళని చంపుతామని ఎందుకన్నారు, శస్త్ర సాంగత్య దోషం ఉంది మీలో అంది రాముల వారు. ఇది మాట చదవండి, అరణ్యకాండలో ఉంటుంది. ఏమిటంటే ఒక శస్త్రం కనుక మన చేతికి ఇస్తే, ఒక మునీశ్వరుడు ఉన్నట్ట, ఆ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతను తపస్సు పరిశీలించడానికి దేవేంద్రుడు ఖడ్గం అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మాట మన తెలియదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఖడ్గం చూసుకున్నాడు ఈ మునీశ్వరుడు. చూసుకుని ఇది మనం ఫలాలు కోసుకోవడానికి దర్భలు కోసుకోవడానికి పనికొస్తుంది అని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అంత మాత్రంతో సరిపోదు, బాగుండేది. ఇక జంతువు ఏదైనా కనపడితే దాన్ని నరకాలని బుద్ధి పుట్టింది, పక్షి కనపడితే సంపాదన బుద్ధి పుట్టింది, ఏది ఉడత కనపడితే సంపాదన బుద్ధి పుట్టింది, ఏ జీవి వస్తే దాన్ని చంపడం. అంటే ఇక్కడ ఏమో తపోభంగం అయిపోయింది. అంటే ఏమైంది, ఎప్పుడైతే అస్త్రం కానీ శస్త్రం కానీ చేతిలో ఉన్నాయో బుద్ధి ఏం పుడుతుంది, అవతల వాడిని హింసించాలని బుద్ధి పుట్టింది. ఏకలవ్యుడు గురుభక్తి వరకు చాలా మంచిగా ఉన్నాడు. కానీ ఇక్కడ విశేషణ ఏముంది, అస్త్ర విషయాప్త విషాదు నిషాదు చూచి, అస్త్ర సంబంధమైన ఏంటి విద్య సంబంధమైనటువంటి విషయములను ఆప్త పొందబడుట చేత విషాదుడు విచారముతో ఉన్నవాడు. అస్త్రలాభం పొందితే సంతోషం వస్తుందా విషాదం వస్తుందా చెప్పండి? చదువు మనకి బాగా వస్తే సంతోషం వస్తుందా విచారం వస్తుందా? కానీ అతనికి విచారం వచ్చింది.
మనకి సంతోషం వస్తుంది. ఎందుచేత అతను ఏమైపోయింది, ఎప్పుడైతే ఇవన్నీ చేశాడు, అస్థాన ప్రయోగం చేశాడు. అసలు కారణం ఏంటి, ఆ కుక్క మీద ఒక బెడ్డ వేస్తే చాలు, దానికి 5 బాణాలు వేయడం అస్థాన ప్రయోగ దోషం అంటారు దాని శాస్త్రంలో. అస్థాన ప్రయోగం పనికిరాదు. ఎంత పాశుపతాస్త్రం ఇస్తే కూడా శంకరుడు ఏమన్నారు, అస్థాన ప్రయోగం చేయవద్దు అన్నాడు ఆయన. ఎంతవరకు ఒక బాణం వేస్తే బాణం కూడా అక్కర్లేదు, ఒక బెడ్డ వేస్తే కుక్క వెళ్ళిపోతుంది. కానీ 5 బాణాలు దాన్ని వసన కూర్చున్నాడు. అంటే అర్థం హింసా ప్రవృత్తి అతనికి తెలియకుండానే అతనిలో ప్రవేశించింది. అంటే అర్థం శస్త్ర సాంగత్య దోషం వల్ల ధనుర్విద్య నేర్చుకున్నాడు, అస్త్రాలు నేర్చుకున్నాడు, ద్రోణాచార్యులకు ప్రతిభలోని చైతన్యాన్ని పురస్కరించుకుని. కానీ ఏం జరుగుతోంది అక్కడ, జరిగినటువంటి విషయం ఏం ఇక్కడ, ప్రతిదాన్ని సంపాదన బుద్ధి పుట్టింది. గురువుగారు వస్తే గౌరవం బాగానే చూపించాడు, గురుభక్తి మేరకి స్కాలిత్యం లేదు, అక్కడ లోపం ఏమీ లేదు. కానీ ఏ బుద్ధి పుట్టింది, హిరోషిమా బాంబు వేస్తే మొత్తం స్మాష్ అయిపోయినట్టుగా ఒక్కసారి ప్రపంచానంతా నాశనం చేస్తే బాగుండును అనేసరి అస్త్రం స్ఫురించలేదు. ఇందాక వారు చదివినట్టే ప్రతిలో వారి దగ్గర పురుషుడు అస్తనిష అదుతూ వచ్చి ఆ అస్త్ర విషయాన్ని జ్ఞాపకం చేయకుండా అస్తమించిపోయింది. అది స్ఫురణకి రాలేదు. అది స్ఫురణకి వచ్చి ఉంటే స్మాష్ అయిపోయిన ప్రపంచం మనం పుట్టి పెరగడానికి అవకాశం లేదు. అది ఎవరు చేశారు, మత్త స్మృతి జ్ఞానం అపోహరించే భగవంతుడు ఉన్నారు కదా, ఇతనికి ఈ సమయంలో అస్త్రవిద్య జ్ఞాపకం చేయకూడదు అని భగవత్ చైతన్యం ప్రవేశించింది. ఇంత చరిత్ర ఉందనే దానికి గురువుగారు ఇలా చేశారు, అంగుష్టముడు. ఈ సందర్భంలో భగవంతుడి యొక్క సంకల్పం ద్రోణాచార్యుల వారిలో ప్రవేశించింది. ఏమని, వీడు గనక వేలు గనక ఉంటే బాణాలు వేస్తే ఈవేళగత రేపైనా బుద్ధి పుట్టి మొత్తం స్మాష్ అయిపోతే జగత్తు ఉండదు. ఇంకా ఏకలవ్యుడు అన్యాయం చేశారంటే వాడు బతుకుంటే మనం పుట్టి పెరగమండి. అసలు మనం ఈవేళ బతుకున్నామంటే వాడు వేలు తెగింది కానీ మనం బతుకున్నాం, స్మాష్ అయిపోదు. అసలు సృష్టికి అవకాశం లేదు, మనం ఏ నరకంలోనూ పడుందు. అంచేత ఇప్పుడు ఉపకారం జరిగినట్టే భగవంతుని యొక్క సంకల్పం చేత జరిగిందని, ద్రోణాచార్యులు వారిది కాదు. అంచేతగా ఆ సమయంలో ఆ సంకల్పం ఆయనకి మత్త స్మృతి, భగవద్గీత దీనికి ఉదాహరణ. మత్త స్మృతి జ్ఞాన నావలననే మరుపు ప్రపంచాన్ని చంపుదామని బాణం ఎక్కువ పెట్టడానికి చూశాట. ఈ 5 బాణాలు కుక్క మీద వేశాయి, కుక్క మీద 5 బాణాలు వేశారు, మొత్తం ప్రపంచం అంతా నాశనం చేయాలనేసి అస్త్ర విషయం జ్ఞాపకం రాకపోయేసరి ఏంటి అనుకున్న అస్త్రం జ్ఞాపకం రాలేదంటే విషాదం చెందాడు. ఇది అస్త్ర విషయాప్త విషాదు నిషాదు చూసి అంటే అర్థం. సరికి ప్రతికూల అర్థం ఇది. ఆస్థ అన్న అదే అర్థం, ఆప్త అన్న అదే అర్థం, రెండింటికి సరిపోయి అస్త్ర విషయాలు జ్ఞాపకం రాకుండా అస్తమించిపోయాను ఇక్కడ అర్థం. అది పొంది కూడా నేను ఇంకా జగత్తును నశింపచేయలేకపోయానని విచారం పొందాడని ఇక్కడ అర్థం. ఆప్త శబ్దానికి ఇక్కడ ఇదే అర్థం, అస్త్ర శబ్దానికి అర్థం అది. అంచేత అతను ఏ సంకల్పంలో ఉన్నాడు, స్మాష్ చేసేయాలనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి, భగవత్ సంకల్పం ఊరుకోదు కదా, ప్రపంచం నాశనం అయ్యే సమయం రాకూడదు కదా. అప్పుడు అందుకని భగవత్ సంకల్పం ద్రోణాచార్యులో ప్రవేశిస్తే ఆయనకి తెలియకుండానే అడిగాడు. పైగా ఏ గురువు అలా అడగడు, అసలు అవసర స్థితిలో అడిగాడు. అలా మనం అడిగించకపోతే జగత్తంతా నాశనం అయిపోతుంది కనుక అస్త్ర విషయాప్త విషాదు చూచి ఆ రాజకుమారులందరూ అంటే అర్జునుడు ఎక్కువగా చేస్తా అన్నాడు. రైటే, ఇంత మాత్రం ఈ పని చేసినంత మాత్రం అర్జునుడు ఎక్కువగా చేసినట్టు దీనికి సంబంధం లేదు అసలు. కానీ ఇక్కడ ఏమిటంటే ఆ ఉపకారం లోకానికి ఉండడం, స్థితి లోకానికి ఉండడం కోసమని ఆ విధంగా గురుదక్షిణ అడిగించే సంకల్పం పరమాత్మ కలిగించారు. అదేనమాట, ఇంత చరిత్ర ఉందండి దీనికి. అందుకే దళితులు సుప్పనాథ్ వ్యాపారం ఇలా అడిగారంటే ఏం చెబుతామంటే, ఇలా తెలుసుకోకుండా ఏ మాట మనం అనకూడదు. ఇది లేకపోతే మనం పుట్టి పెరగమండి. అసలు విషభూమి హిరోషిమా బాంబు వేస్తే ఇప్పటికైనా ఆస్కారం ఉంది అక్కడ? ఇది ఒక్కటే ఇలా ఉంది. అలాంటి అస్త్ర విద్య అఖండంగా వాడి దగ్గర ఉంది కదా, అంచేత అస్త్రాలు స్ఫురణకి రాలేదు వాడికి. ఇంకా రేపొద్దున పునకొస్తే వేస్తే వీలు లేకపోతే ఇంకా వేయడానికి వీలు అవకాశం లేదు. కానీ ఇంతటితో ఊరుకోలేదు ఏకలవ్యుడు. హరివంశంలో ఈ చరిత్రలోకి వెళ్ళండి, ద్వారకానగరం మీద దండయాత్రకి వెళ్ళాడు. వేలు లేని ఏకలవ్యుడు సైతం ఎవరితో కలిశాడు, జరాసంధుడు మొదలైనటువంటి దుష్ట పరివారంతో కలిసి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ లేరు, బలరామస్వామి యుద్ధం చేశారు ఏకలవ్యుడితోటి. అంత బలరామస్వామికి కూడా సులభంగా జయించడం సాధ్యం కాలేదు ఏకలవ్యుడు. వేలు లేకపోతేనే సాధ్యం, వేలు ఉంటే ఇంకెంతో చెప్పండి. హరివంశంలో ఉంది ఈ కథ. అంటే అర్థం భవిష్యత్తులో ఇతని జీవితం ఎలా నడిచింది, వేలు తెగిపోయినా గురుభక్తి మేరకు మంచిగానే కనపడుతోంది. కానీ అక్కడ ఏమైంది, ద్వారకానగరం ఈ దండితో వెళ్ళాడు. ఎవరితోటి వెళ్ళాడు, జరాసంధుడు, తర్వాత ఇంకా దంతవక్తులు మొదలైనటువంటి దుష్ట బృందం ఉంది, వాళ్లతో కలిసి వెళ్ళి కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి వెళ్ళాడు. వీడి గనక శస్త్రాస్త్ర సంధానం కలిసి ఉండి ఎవరి పక్షాన్ని ఉండేవాడు, కౌరవుల పక్షంలో ఉండాడు, ధర్మపక్షంలోకి రాడు కదా. అటువంటిప్పుడు ఏమవుతుంది, నిజంగా వేలు ఉంటే దుష్ట సంహారం జరుగుతుందా? ఇంత భగవత్ సంకల్పంతో ఇది దృష్టి ఉండడం చేత ఆ ప్రయత్నం అలా జరిగింది. ఇది దీని యొక్క నిర్ణయం.
అస్త్ర విషయ, ఈ ఒక్క పదంలో ఈ అర్థం వచ్చేసింది. మరి అస్త్ర విషయాప్త విషాదు, అస్త్ర విషయాస్త విషాదు అని అర్థం. అస్త్ర విషయాప్త విషాదు నిషాదు చూచి ఆ రాజ